హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% ఐఆర్ మరియు 12వ పీఆర్సీ అమలు గురించినటువంటి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేస్తే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు 30% ఐఆర్ అంటే మధ్యంతర భృతి మరియు 12వ పీఆర్సీ అమలుపై తాజా సమాచారం అండి. సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి 30% మధ్యంతర భృతి ఐఆర్ మరియు 12వ పీఆర్సీ అమలుకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన వివరాలైతే ఇక్కడ చూద్దాము. సో వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఈరోజు విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ జేఏసీ చైర్మన్ కె శివారెడ్డి అధ్యక్షతన అయితే వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల నాయకులు ఈ సంఘంలో అయితే పాల్గొన్నారు. సమావేశంలో క్షేత్ర స్థాయిలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మరియు అభిప్రాయాలను చెబుతూ సంఘాలు కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే చర్చించాయండి. ఆ ముఖ్య అంశాలంటే ఇప్పుడు చూద్దాము. అందులో మొదటిది వచ్చేసి 12వ పీఆర్సీ అమలు గురించి. 12వ పీఆర్సీ అమలుకు త్వరగా కమిషన్ను నియమించాలని డిమాండ్ చేయడం జరిగింది. 12వ పీఆర్సీ నివేదిక వచ్చిన తర్వాత 30% మధ్యంతర భృతి వచ్చే లోపల, సో వచ్చిన తర్వాత కాదండి, సో వచ్చే లోపు మనకు 30% మధ్యంతర భృతి, సో ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ 30% ఐఆర్ ఇవ్వాలనేది కోరడం జరిగింది. ఇంకా అన్ని రకాల బకాయిల చెల్లింపులు, పిఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు మరియు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని అయితే పేర్కొన్నారు. 11 పీఆర్సీ బకాయిలు, డిఏడిఆర్ బకాయిలు కూడా వెంటనే చెల్లింపులు జరగాలని డిమాండ్ చేశారు. ఇక సిపిఎస్ ఉద్యోగుల సమస్యలండి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు 11 నెలల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని కోరారు. పోలీసు కేసులు, గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని కూడా ఉపాధ్యాయులు ఈ మేరకు డిమాండ్ చేశారు. ఇక పెండింగ్ బిల్లులు మరియు జీతాల గురించి చూసినట్లయితే పంచాయతీరాజ్ శాఖలో 3000 కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. అలాగే ఏపీ వైద్య విధానంలో వైద్య విధాన పరిషత్ పెండింగ్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు అనుకూలతలు, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. 2004కు ముందు నియమించబడిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇక యాప్స్ రద్దండి. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు భారంగా మారినటువంటి యాప్స్ను రద్దు చేయాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులను స్టిక్కర్స్, కరపత్రాల పంపిణీ నుంచి తప్పించాలని కోరారు. ఏపీ జేఏసీ చైర్మన్ కేవీ శివారెడ్డి మరియు సెక్రటరీ జనరల్ జి హృదయరాజు ప్రభుత్వం ఈ ఆదేశాలను సీరియస్గా పరిగణించి వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని తీర్మానం చేశారు. ఇక కొత్త నాయకత్వం అయితే వర్ధిల్లింది. గడువు ముగిసిన కారణంగా ఏపీ జేఏసీ సెక్రటేరియట్ జనరల్గా యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి కేఎస్ ప్రసాద్ గారిని ఎన్నుకున్నారండి. సో జి హృదయరాజ్ గారు కో చైర్మన్గా అయితే ఎన్నికయ్యారు. ఇంకా ఇతర నాయకత్వాన్ని కూడా ఎన్నుకున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ మనం చూడొచ్చు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 30% ఐఆర్ అండ్ 12th పీఆర్సీ ఆఫ్ ఏపీ ఎంప్లాయీస్. ఏపీ ఎన్జిఓ స్టేట్ ఆఫీస్, గాంధీనగర్, విజయవాడ. టుడే ఏపీ జేఏసీ సెక్రటరీ మీటింగ్ was held. ఏపీ జేఏసీ చైర్మన్ కేవీ శివారెడ్డి presided over this meeting. Leaders of Employees, Teachers, Pensioners Association participated in the meeting. The committee did
deduce some important points, staging issue and views they will facing the field level. ఇక్కడ చూడొచ్చు.